9వ వచనం, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంనకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇక్కడ సందర్భం మీకు ఏమర్థమవుతుందంటే, ఆయన ఎవరింటి దగ్గర ఉన్నారని చెప్పారండి? యుప్పేలో చర్మకారుడైన సీమోన్ ఇంట పేతురు గారు దిగి ఉన్నారు. దేవుడే అక్కడికి పంపించారని మన అందరికీ తెలుసు, పోయిన వారం విన్నాం. మరి అక్కడ ఏం చేస్తున్నారు? ఆయన పగలు ఇంచుమించు 12 గంటలకు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కారట. ఆ కాలంలో మిద్దెలు ఉండేవి కదండి. ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నారు. తర్వాత ఆకలిగా ఉన్నారు. 10వ వచనం, మిక్కిలి ఆకలిగా ఉన్నారు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూస్తే, ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై, ఇంకా ఇంటివారు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారండి, ఆహారాన్ని రెడీ చేస్తున్నారు. ఆ సీమోను గారు, చర్మకారుడైన సీమోను గారు ఏంటి, సీమోను గారు చర్మకారుడు. అలాగే పేతురు గారి పేరు కూడా సీమోను పేతురు, తెలుసు కదా. సీమోను పేతురు చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నారు. ఇది మీకు తెలుసు కదా. ఒకవేళ బిట్స్ ఇస్తే మీరు రాయడానికి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళు వంట సిద్ధం చేస్తుండగా ఈయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆకలిగా ఉన్నారంట. అప్పుడు ఏం జరిగిందంటే, అతడు పరవశుడైపోయి దర్శనం వచ్చిందండి. 12 గంటలప్పుడు దర్శనం వచ్చింది. 11వ వచనం మనం చూస్తే, ఆకాశం తెరవబట్టి, చదవండి. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. ఇక్కడ ఏం కనబడుతుందండి? ఆకాశం తెరవబడిందంట. దర్శనం కదండి. దర్శనంలో చూస్తున్నారు, ఆయన దేవుడు చూపిస్తున్నారు. ఆ కాలంలో దర్శనాల ద్వారా దేవుని మాటలు, దేవుని మర్మము ప్రవక్తలకి, అలాగే అపోస్తులకి, భక్తులైన వారికి మరి తెలియపరచబడేవి. కాబట్టి అక్కడ ఆ ప్రవచనంలో, ఆ దర్శనంలో ఏం కనబడుతుందంటే, ఆకాశం తెరవబడిందంట. 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చి చూచెను. దుప్పటి లాంటి సైజు ఏంటి. అందులో 12వ వచనం చదవండి. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులు ఉండేను. ఏంటంటే ఆ దుప్పటి మీద ఏమున్నాయంట? ఆకాశం నుండి దిగుతున్న 4 చెంగులు కలిగి ఉన్న దుప్పటి మీద ఏముందంట? చతుష్పాద జంతువులు. చతుష్ అంటే ఏంటండి? 4 కాళ్ళు కలిగినవి జంతువులు ఏంటి, పెద్ద పెద్ద జంతువులు. ప్రాకు పురుగులు ఉన్నాయంట, జంతువులు ఉన్నాయంట, ఆకాశ పక్షులు కూడా ఉన్నాయంట. మరి ఆ దర్శనంలో దేవుడు ఏం చెప్తున్నారు చూడండి, 13వ వచనం. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడి. బాగా ఆకలిగా ఉంటే అన్నం ఇంకా వాళ్ళు వండుతున్నారు, దేవుడేమో ఇలాంటి దర్శనం చూపిస్తున్నారు. ఆకలి మీద ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తే ఎలాగుంటుందండి? అంటే అక్కడ దేవుడు ఏదో నేర్పించాలనుకుంటున్నారు. చేస్తుంది దేవుడు కాబట్టి పేతురు గారి కోపం రాలేదు, రాకూడదు కూడా. అర్థమైందండి? ఆకలిగా ఉంటే ఆహారం తినమని చెప్పాలి, కానీ ఇవి చంపుకొని తినని జంతువుల్ని, ఆకాశ పక్షుల్ని చెప్తున్నారేంటి? ఇక్కడ ప్రాకు పురుగుల్ని తినమని దేవుడు చెప్తున్నాడు ఏంటి అని ఆయన ఆలోచనలో పడ్డారు. 14వ వచనం. అయితే పేతురు ఏంటి అలా తినమంటున్నాడంటే ఏదో అర్థం ఉంది అనుకోవాలి కదండి. పేతురు గారు కంగారు ఒకటి కదండి, ఆయనకి ఏముందంట, ఆయనకి స్వభావం మనకు తెలుసు కదా, తొందరపాటు. 14వ వచనం చూడండి. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నెన్నో తినలేదని చెప్పగా, తండ్రి వద్దు తండ్రి, నిషిద్ధమైనది అపవిత్రమైనది నేను ఎప్పుడు తినలేదని దేవుడికి తెలియదండి తినలేదని. పేతురు గారు, దేవుడు ఏమైనా తినకూడదు ఇస్తారా కదా? అంటే ఇక్కడ మనిషి కదండి పాపం, ఆయన కంగారు పడి చెప్తున్నారు. అప్పుడు దేవుడు అంటున్న మాట చూడండి. దేవుడు, బైబిల్ చూస్తున్నారా? దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధంగా ఎంచవద్దు అని ఎన్నోసారట, మళ్ళా 2వసారి వినబడిందటండి. ఇలా ఎన్నిసార్లు జరుగుతుందంట? 3 16 వచనం చూడండి. ఇలాగ 3 జరిగిన అంటే దేవుడు తినమంటున్న ప్రతిసారి పేతురు గారు ఏమంటున్నారు? నేను తినను, ఎప్పుడు తినలేదు, తినకూడదు, ఇవి అపవిత్రమైనవి అంటున్నారు. దేవుడు చూపించిన జంతువుల్ని,
ఆ ప్రాకు పురుగుల్ని, ఆ దుప్పటి మీద ఏవైతే ఉన్నాయో వాటిని. అర్థమైందండి? ఏమేమి ఉన్నాయి దుప్పటి మీద? చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ దుప్పటిలో ఆకాశ పక్షులు ఉన్నాయి కదండి. అవి అపవిత్రంగా ఆయన అంటున్నారు పేతురు గారు. ఇలా ముమ్మారు ఎన్నిసార్లు ఇలా దర్శనం వచ్చింది? ఇలా ఎన్నిసార్లు మాటలు వినబడ్డాయి, శబ్దం వినబడింది? 3 సార్లు. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడి, ఇదంతా దర్శనంలో జరుగుతుంది, రియల్గా రావడం కాదు, దర్శనంలో దేవుడు చూపిస్తున్నారు. 3వసారి ఇంకా పైకి ఎత్తబడిపోయిందంట. మరి 17వ వచనం చూడండి. ఇప్పుడు పేతురు గారు తనకు కలిగిన దర్శనం ఏమో ఏమై ఉండునో అని తనలో తాను ఎటు తోచక ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, ఆగండి, పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండనని తనలో తన ఆలోచన వస్తుంది కదండి. ఎప్పుడైతే ఆ దుప్పటి వంటి పాత్ర పైకి వెళ్ళిపోయిందో, 3 సార్లు ఎప్పుడైతే దేవుడు తినమని చెప్పారో, ఈయన అపవిత్రమని అన్నారో, దేవుడు వాటిని పవిత్రం చేశాను, నేను నిషిద్ధంగా, నేను పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచొద్దు, నేను వాటిని పవిత్రం చేశాను, నువ్వే నిషిద్ధమైన అంటున్నాను దేవుడు అనడం. ఇలా 3 సార్లు జరగడం, అది వెళ్ళిపోవడం జరిగిన తర్వాత ఆలోచించుకుంటున్నారు, ఎటు తోచుకున్నారంట. ఏంటి ఎలా వచ్చింది ఏంటి అని. అర్థమైందండి? కొర్నేలి ఇలా ఆలోచించుకుంటూ ఉండగా కొర్నేలి గారు పంపించారండి. ఎవరిని? మనుషులను పంపించారట. ఎక్కడికి? ఈ పేతురు గారు ఉన్న ఇంటికి మనుషులను పంపించారు కొర్నేలి గారు. తెలుసు కదా మీకు, లాస్ట్ వీక్ చెప్పారు. వాళ్ళు ఇంటి ముంగిట నిల్చున్నారట, ఇంటి వాకిట నిల్చున్నారంట. 18వ వచనం చూడండి. పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. ఆ మనుషులు వచ్చి, కొర్నేలి దగ్గర నుండి మనుషులు వచ్చి ఆ ఇంటికి వచ్చి అడుగుతున్నారట, ఇక్కడ పేతురు గారు అనే ఆయన, పేతురు అని మారు పేరు గల సీమోను అని ఆయన ఇక్కడ ఉన్నారా, దిగారా? పేతురు అని మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగారంట. అడిగితే 19వ వచనం చూడండి. పేతురు ఆ దర్శనం గురించి యోచించి, ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. వచ్చింది మామూలు దర్శనమో చెప్పండి? 3 సార్లు మళ్ళీ శబ్దం వినపడడం. అర్థమైందండి? దేవుని తరపున వచ్చింది కాబట్టి ఆలోచనలో పడ్డారు. ఆలోచించుకుంటుండగా మళ్ళా ఆత్మ వచ్చి ఏం చెప్పిందో తెలుసా? 19వ వచనం. ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. 3 మనుషులు వచ్చారని ఇక్కడ చెప్పబడిందండి. వెతుకుచున్నారని పేతురు గారికి దేవుడు తెలియచేస్తున్నారు. ఇంటి ముంగిట వచ్చి ఉన్నారు 3 మనుషులు, నిన్ను వెతుకుతున్నారు అని అనగానే 20వ వచనం చదవండి. నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పను. నీవు లేచి కిందకి దిగి సందేహింపక. ఆకలితో ఉంటే దర్శనం రావడం, మళ్ళా దేవుడు మళ్ళా మనుషులు వచ్చారని తెలియచేయడం, బయట ఏం జరుగుతుందో కూడా దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు కదండి. భక్తులకి ఆత్మ ద్వారా ఆ రోజు అన్ని బయలుపరచబడేవి. ఎందుకంటే రాయబడలేదు కదా ఇంకా అదే క్రొత్త నిబంధన సర్వసత్యం కాబట్టి అన్ని దేవుడు తెలియచేసేవాడు. అక్కడ బయట మనుషులు ఉన్నారు, నువ్వు వాళ్ళతో వెళ్ళాలి, క్రిందికి దిగి సందేహింపక ఆలోచించకుండా వెళ్ళు, నేనే పంపించాను వాళ్ళని అని దేవుడు అక్కడ బలపరుస్తున్నారు. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పిన. 21వ వచనం. పేతురు ఆ మనుషుల ఎదుగు దిగివచ్చి, ఇదిగో మీరు వెతుకువాడని నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. మరి దేవుడు చెప్పారు కదా వెళ్ళమని. పేతురు గారు గబగబా దిగిపోయి ఇంటి ముంగిట ఎవరైతే ఉన్నారో మనుషులు, ఆ 3 మనుషుల దగ్గరికి వెళ్ళి, ఇగో మీరు వెతుకుతున్నారు కదా, ఆ మనిషిని నేనే, సీమోను పేతురు నేనే అని చెప్పడం జరిగిందండి. అప్పుడు ఎందుకు వచ్చారనేది దేవుడు ఇంకా చెప్పలేదు కదా. వాళ్ళని అడుగుతున్నారు పేతురు గారు. 22వ వచనం చూడండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. అతను నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. పరిశుద్ధ దూత వలన బోధించబడ్డారు. ఎవరంట? కొర్నేలి గారు కూడా. కొర్నేలి గారికి దేవుడు దూతను పంపించి, నీవు నీ మనుషుల్ని పేతురు గారు ఎక్కడున్నారో ఆ చర్మకారుడైన సీమోని ఇంటికి పంపించని కొర్నేలి గారికి అక్కడ దూత చెప్పింది. ఇక్కడ కూడా ఆత్మ ద్వారా దేవుడు పేతురు గారికి ఏం తెలియచేస్తున్నారు?
నువ్వు వెళ్ళు, బయట నీ కొరకు మనుషులు ఉన్నారని తెలియచేయడం. అంటే ఇద్దరికి దర్శనం వస్తే ఇద్దరికి తెలియచేస్తాడు దేవుడు. ఈరోజు దర్శనాల్లో అక్కగారు చెప్పారు, ఈరోజు దర్శనాల్లో ఏం జరుగుతుంది, పాస్టర్ గారు అంటారు నాకు కారు కొనమని దేవుడు చెప్పాడు సంఘస్థులకి అని చెప్తారు. అప్పుడు దేవుడు సంఘస్థులకు కూడా చెప్పాలి కదా, వాళ్ళు ఎవరో ఒకరికి కనబడి పాస్టర్ గారికి మీరు కారు కొనండి అని అలా చెప్తేనే కదా నిజమైన దర్శనం అవుతుంది. కానీ వీళ్ళేం చేస్తారు, వన్ సైడే దేవుడు నాకు కనబడి చెప్పాడని సంఘస్థులు చెప్పగానే, సంఘస్థులు మనలాంటి తెలివైన వాళ్ళు కాదు కదండి, అంటే వాక్యం తెలియని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఓహో నిజమే కావాలా, దర్శనం వచ్చింది పాస్టర్ గారికి, ఎంత ప్రార్థనా పరుడు అని చెప్పేసి ఆయన చెప్పింది నమ్మేసి కొండం జరుగుతుందండి. ఈరోజు సమాజంలో జరుగుతుంది. అంటే దర్శనాలు ఎప్పుడు వస్తాయి అనేది తెలుసుకోవాలి, దేవుడు ఎవరెవరికి తెలియచేస్తాడని తెలుసుకోవాలి. అలాగే దర్శనాలు ఇప్పుడు ఉన్నాయా, లేవు, అవసరత లేదు అండి. 22వ వచనంలో ఏముందంటే, మరి కొర్నేలి గారి కోసం మరలా పరిచయం జరుగుతుందండి. ఏంటి ఆల్రెడీ 10వ వచనం మొదటి వచనంలో మనం చదువుకున్న అక్క చెప్పారు, కొర్నేలి ఎలాంటి వారంట, యోధా జనులు అందరి వలన మంచి పేరు పొందారట. ఎందుకు ఆయన ఎవరు, అన్యుడా యూదుడా, అన్యుడు. మీరు బ్లంట్గా గుర్తుపెట్టుకోవాలి, కొర్నేలి ఎవరు, అన్యుడు. అన్యుడు అయినప్పటికీ ఎవరి ద్వారా, ఎవరి వల్ల, ఎవరి మధ్యలో మంచి పేరు పొందాడంట, యోధా జనులు అందరి వలన మంచి పేరు. ఎందుకంటే ఆయన శతాధిపతి కదా, ఆయన అధికారి. అధికారి కింద అన్ని రకాల వాళ్ళు ఉంటారు, యూదులు ఎక్కడైనా ఉంటారు కదా. కాబట్టి అక్కడ కొర్నేలి ఎవరంటే నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు. అన్యజనుడు అయినప్పటికీ నీతిమంతుడు అంట, దేవునికి భయపడేవాడంట, యోధా జనులు అందరి వలన మంచి పేరు పొందినవాడు, శతాధిపతి అండి, 100 మందికి అధిపతి. అంటే ఉంటారు కదా సైనికుల్లో 10 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 50 మందికి ఒకరు అలా ఉంటారండి అండి. మనకు కూడా సిబిటీలు ప్రిన్సిపల్ ఉన్నట్టు, 3 జోన్లకి ఏడీడీలు ఉన్నట్టు, అంటే 3 కాలేజీలకు ఒక ఏడీడీ అలా డాడీ నియమించడం జరిగింది. అలా కూడా బైబిల్లో కూడా మరి రోమా గవర్నమెంట్లో మనం చూస్తే శతాధిపతి, సహస్రాధిపతి అని మనం చదువుకుంటాం. సహస్రం అంటే 1000. ఇప్పుడు పాటలో కూడా మీకు ఆ పదం వినబడి ఉంటారు, సహస్రం అంటే 1000. అర్థమైందా, 1000 మందికి ఒక అధిపతి కూడా ఉంటాడు. అలా ఇక్కడ శతాధిపతి అంటే 100 మందికి అధిపతిగా ఉన్నాడు. ఆయన మంచి పేరు, నీతిమంతుడట, తర్వాత దేవునికి భయపడేవాడట, యోధా జనులు అందరి వల్ల మంచి పేరు పొందినవాడిగా ఉన్నాడని దేవుడు రాయిస్తున్నాడు. అలాగే అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవల్లని పరిశుద్ధ దూత వలన బోధింపబడును. కారణం అర్థమైపోయిందండి పేతురు గారికి. ఏంటి అంటే నీ వల్ల మాటలు వినాలి. ఏం మాటలు వినాలి, పేతురు గారి వల్ల అన్యజనుడైన కొర్నేలి దేవుని మాటలు వినాలా. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఎవరికి చెప్పబడింది, యేసుక్రీస్తు ద్వారా అపోస్తలులకి. అందులో పేతురు గారు ఉన్నారా, ఉన్నారు. మొట్టమొదటి ఎవరు మారారు, యూదులు మాత్రమే మారారు కదా. యూదులైనా మారారు, ఇస్రాయేలీలు అనొచ్చు, యూదులు అనొచ్చు, వారే మారారు. మరి అన్యజనులు అప్పటికి మారారా, ప్రవేశం జరగలేదు. అన్యజనుల ప్రవేశం ఎప్పుడు జరిగిందని మనకు అక్క చెప్పారు లాస్ట్ వీక్, కొర్నేలి ఇంటి వద్ద జరిగింది. జరగాలి అంటే అక్కడ వాక్యం వినబడాలి కదా, వినబడాలి కాబట్టి పేతురు గారు అక్కడికి వెళ్ళాలి. కాబట్టి పేతురు గారిని దేవుడే పంపిస్తున్నాడు. కాబట్టి ఈ కొర్నేలి గారి దగ్గరికి, అన్యజనుడైన కొర్నేలి గారి దగ్గరికి పంపించాలి. అక్కడ బంధువులేంటి, అతను అందరినీ, నెలవర్లందరినీ పిలిచాడని ఉంటుంది. ఎక్కువ మందిని అన్యజనుల్ని, తన బంధువుల్ని అందరినీ పిలిచినట్టుగా ఉంటుంది. వారందరూ రక్షణ పొందాలి కాబట్టి పేతురు గారిని దేవుడు పంపడం జరిగింది. మరి ఈ విషయాన్ని దేవుడు ఎలా చూపిస్తున్నారంటే దర్శనం రూపంలో చూపిస్తున్నారు. అంతవరకు పేతురు గారు ఎవరి మధ్యన బోధించారు, యూదులకే బోధించారు. అర్థమైందా. కాబట్టి ఫస్ట్ టైం అక్కడికి వెళ్తున్నప్పుడు మరి వాళ్ళు ఎలాంటి వారు, అన్యజనులు దేంతో పోల్చాడంటే భూమి మీద ఉన్న సకల జంతువుల్ని చూపించాడు. అంటే ఇశ్రాయేల్ కాని వారందరూ ఎవరండి, అన్యులే కదా. దేవుని ప్రజలు అంటే ఎవరికి పేరుంది ఆ కాలంలో, ప్రపంచంలో ఆ కాలంలో ఇశ్రాయేల్ మాత్రమే దేవుని ప్రజలు అనేవారు. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి కలిగిన ప్రజలు అని అర్థం. అంటే వాళ్ళకి ఆ పేరుంది, అన్యజనులకి ఆ భాగ్యం లేదు, కలపలేదు ఇంకా దేవుడు. కాబట్టి అన్యజనులకి రక్షణ పొందాలి, వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళ దగ్గరికి దేవుడు పంపించాలని అనుకున్నాడు. కాబట్టి దర్శనాన్ని ఇవ్వడం జరిగింది. ఆ దర్శనం ఆంతర్యం ఇక్కడ పేతురు గారు ఆలోచించుకునే లోపు పేతురు గారు అన్యజనుల దగ్గరికి వెళ్ళమంటున్నట్టుగా అక్కడ కనబడుతుంది. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను అండి. అంటే వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి తర్వాత వారితో పాటు వెళ్ళినట్టుగా ఉంటుంది. 28వ వచనం చదవండి. 23వ వచనం.
మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. యుబ్బేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళారండి. ఒక్కరే వెళ్ళిపోయారా? పేతురు గారితో పాటు యుబ్బేవారు కూడా కొంతమంది సహోదరులు వెళ్ళారట. మనం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది మనతో పాటు వస్తారా? అలాగే, ఎందుకంటే అక్కడ జరిగే దేవుని కార్యక్రమాలు చూడాలి కదా, వచ్చి మళ్ళీ సంఘానికి చెప్పాలి కదా సాక్ష్యంగా. 24వ వచనం, మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఎవరెవరిని పిలిపించారటండి? బంధువులు పిలిపించారట, ముఖ్య స్నేహితుల్ని కూడా పిలిపించారట. పిలిపించి ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉన్నారు? పేతురు గారు వస్తారని. ఎందుకంటే దేవుడు ముందుగా కొర్నేలికి చెప్పాడు కాబట్టి. పేతురు గారు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు. ఎంత గౌరవం చూడండి, అంత అధికారం అయ్యుండి దేవుని వాక్యం, దేవుని మాటలు చెప్పడానికి వచ్చిన పేతురు గారి మీద పాదాల మీద పడి నమస్కారం చేస్తే పేతురు గారు ఏమంటున్నారండి? అందుకు పేతురు 26వ వచనం, అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుణ్ణే అని చెప్పి అతను లేవనెత్తి. ఎవరైనా మన పాదాల మీద పడుతున్నారు అనుకుని మనం ఏం చేస్తాం? వద్దండి వద్దండి అంటాం, అంతే కదండి. పడండి పడండి అని ఇంకా బుర్ర మీద చేసి నొక్కేస్తామా? నొక్కం కదా. ఎందుకంటే నరులు మనం, మనకి నమస్కారం అంటే పూజింపతగినంత గొప్పవాళ్ళం మనం కాదు. పూజింపతగిన వాడు ఎవరు? దేవుడే. యెహోవా నామం పూజింపతగినది అని ఉంటుంది కీర్తనల్లో. కాబట్టి ఇక్కడ పేతురు గారు అంటున్నారు, నాకు నమస్కారం చేయొద్దునా లేవు అని చెప్తున్నారు, నిలువుము అని చెప్తున్నారు. 27వ వచనం, అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉంటే అనేకులు కూడి ఉన్నారట. ఎంతమందిని గ్యాదర్ చేశాడు చూసారా? అన్యుడైనప్పటికీ ఎంత గొప్పవాడు. మరి లాస్ట్ వీక్ మనం విన్నాం, అతని ధర్మకార్యాలే దేవుణ్ణి అతనికి దగ్గర చేశాయి. అతని ధర్మకార్యాలు, సత్కార్యాలు దేవుణ్ణి అతనికి దగ్గర చేశాయి. అంతేనా? పరలోక ముందున్న దేవుడే మరి మా దూతను పంపించి నువ్వు వాక్యం నేర్చుకోవాలి, రక్షణలోకి రావాలని దేవుడే సంకల్పించాడంటే ఏంటి ఆలోచించండి. అతని భక్తి, అతని సత్కార్యాలు. 28వ వచనం చదవండి. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేటి అయినను అట్టి వాణ్ణి ముట్టుకుంటే అయినను యూదునికి ధర్మము కాదని నీకు తెలియను. అయితే ఏ మనుషును నిషేధింపతగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. చదవమ్మ 29. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చితిని గనక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురో దాన్ని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. వచ్చేసరి లోపలికి వెళ్ళాక ఆయన ఏమంటున్నారండి? అతనితో మాట్లాడుచు లోపలికి వెళ్ళి అనేక మంది ఉండడం చూసి ఆయన పేతురు గారు ఏమన్నారు తెలుసా? నేను ఇప్పుడు చూశాను, అన్య జాతి వానితో ముట్టుటైనా సహవాసం చేయటే అని యూదునికి ధర్మం కాదు, అలా ముట్టకూడదండి యూదులు. సమరస్త్రీ ఏమంటది? నువ్వు మాతో మాట్లాడకూడదు అంటది యేసుక్రీస్తు వారిని. అర్థమైందా? ఎందుకంటే సమరయులు ఎవరని చెప్పారు అంతకు ముందు వారం? ఎవరు వాళ్ళు? స్వాతి గారు చెప్పారు కదా. సమరయ్య వారు ఎవరు? అటు యూదులు కాదు, అటు అన్యులు కాదు, అంతేనా? మిశ్రిత జాతి అనొచ్చు, సంకర జాతి అనొచ్చు. అలాగని ప్యూర్ అన్యులు కాదు. కానీ ఇక్కడ కొర్నేలి కుటుంబం ఎవరు? అన్యులు అంటే అన్యులే. వాళ్ళు యూదులతో ఏమీ సంగతిని చేసి సంకర జాతి కాదు. అన్యులు అంటే అన్యులు. కానీ సమరయ్య వారు అలా కాదు, యూదులకి అన్యులకి కలిపి పుట్టిన వారే సమరయ్య వారు. అర్థమైందండి? సమరయ్య వారికి కూడా వాక్యం అందిందా లేదా? ఫిలిప్ గారు వెళ్ళి సమరయ్యలకి వాక్యం చెప్పినప్పుడు అక్కడ గారడి సీమన్ తగులుతాడు, మీ అందరూ విన్నారు అది. అక్కడ కూడా ఏం జరిగింది? పేతురు గారు వచ్చి ప్రార్థించగానే పరిశుద్ధాత్మ రావడం, వరాలు రావడం జరిగిందా? జరిగింది. ఇక్కడ అన్యజనుల ప్రవేశం కలగాలి కాబట్టి మరి దేవుడు నాకు చూపించాడు, నేను తెలుసుకున్నాను అంటున్నాడు. అంటే ఆ దర్శనం అర్థమైపోయింది పేతురు గారికి, అర్థమైపోయింది. అసలు అన్ని జాతి దగ్గరికి మేము వెళ్ళము, యూదులమి, వాళ్ళని ముట్టుకోము, సహవాసం చేయము. అయినప్పటికీ ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు, అపవిత్రుడు కాదని దేవుడు నాకు చూపించాడు. నేను పవిత్రపరిచాను, అన్ని జనులైనా నేను పవిత్రపరిచాను కాబట్టి వారు పవిత్రులే అని దేవుడు చెప్పడం జరిగింది. అందుకే నేను మీ మధ్యకి వచ్చాను, నా నుంచి మీకు ఏం కావాలి చెప్పండి అని అడుగుతున్నారండి. అంటే దేవుడు మరి అంతవరకు ఎందుకండి ఇశ్రాయేలీలనే అన్నారు, అన్ని జాతి వారిని ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేయలేదంటే అన్నిటికీ సమయం రావాలి కదా.
సమయం రావాలా? అన్యజనుల ప్రవేశం జరగడానికి ఇవ్వండి ఇన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఇది ఎప్పుడు అపోస్తలుల కార్యాలు ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం మొదటి 100 ఏళ్లలోనేనా? అంతవరకు అన్ని జాతులకి ధర్మశాస్త్రం కానీ దేవుడు కానీ వాక్యం కానీ లేదు. మరి దేవుడు వారిని కలుపుతున్నాడు. దేవుడు కలుపుతుంటే మనుషులు ఏం చేస్తున్నారు? పేతురు గారు ఏమంటున్నారు? బాబాయ్ మేము ముట్టుకోకూడదు, నిషిద్ధమైన తినకూడదు అంటే అక్కడ అన్ని జాతులకు సాదృశ్యంగా ఆ యొక్క దర్శనం వచ్చింది. భూమి మీద ఉన్న సకల జాతులు అన్యులే, ఇశ్రాయేలీలు కాని వారందరూ అన్యులే. అంతేనా? ఇశ్రాయేలీలు కాని వారందరూ అన్యులే. వారందరికీ నువ్వు వాక్యం చెప్పాలి. వారందరినీ నేను చేర్చుకుంటున్నాను. నువ్వెవరు తగిలేయడానికి? నువ్వెవరు అపవిత్రులు అనడానికి అని దేవుడు అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ సందర్భం మనం కొన్ని వచనాలు చూద్దామండి. మీ అందరికీ తెలిసినవి మళ్ళీ గుర్తు చేస్తాను, సమయం లేదు కాబట్టి. ద్వితీయోపదేశకాండం దానికంటే ముందు యెషయా గ్రంథం 19:25 చూడండి. యెషయా గ్రంథం 19:25లో మనం చూస్తే మరి మోయాబీలు వాళ్ళు శాపగ్రస్తులు కదండి. అలాగే చాలా మంది అమ్మోనీయులు కానీ లోతుకి పుట్టిన వారు ఎవరండి? మోయాబీలు. వాళ్ళకి దేవుడు ఏమని అన్నాడు? శాపగ్రస్తులు అన్నాడా? అన్నాడు. అలాంటి వారి విషయంలో కూడా దేవుడు ఎటువంటి ఒపీనియన్ కలిగి ఉన్నాడో పాత నిబంధనలోనే మనం చూస్తే ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 19:25. మనమైతే ఏమనుకుంటాం? మోయాబీలు అనగానే మా శాపగ్రస్తులు, చిచి తండ్రితో పోయి కన్నారు అని మనం అనుకుంటాం కదండి. పోయారు, తల్లిదండ్రులు చేసిన తప్పది, తల్లి చేసిన తప్పది, కానీ పిల్లలు ఏం చేశారు? కాబట్టి దేవుడు వారిని ప్రేమించి తర్వాత కాలంలో చూస్తే వారి కోసం ఏం మాట్లాడుతున్నాడో మనం చూస్తే యెషయా గ్రంథం 19:20 తీసారా? సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా. అందులో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు చూసారా? ఎవరెవరు ఉన్నారండి? ఇశ్రాయేలీలు దేవుని స్వాస్థ్యమే. స్వాస్థ్యం అంటే ఆస్తి. ఒరే నువ్వు నా సొత్తురా అంటాం పిల్లలతోటి. అరే నువ్వు నా బంగారం, నువ్వు నా ఆస్తిరా అంటాం. స్వాస్థ్యం అంటే ఆస్తి. దేవుని ఆస్తి ఎవరు? దేవుని పిల్లలేని ఇశ్రాయేలీలే. అలాగని మిగతా అన్ని జనాంగం కాదని మీరు అనుకుంటారేమో కాబట్టి ఆ వచనం చూపిస్తుంది. మిగతా వారు ఎవరండి? 24లో చూస్తే ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలీలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణమగు. అంటే ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు వారిని కూడా నేనే చేశాను. మీరు ఎఫ్ఎస్సి పత్రిక 1:4 సంకల్పం చూస్తారు. జగత్తు పునాది వేయబడక ముందేనా మన అందరం ఉన్నాం? మనమెవరం? అన్ని జనులమేనా? యూదులమా? మనం అన్ని జనులమే. ఆ కొర్నేలి తర్వాత వచ్చిన వాళ్ళమే మన అందరం. అర్థమైందా? అప్పుడు ఆఫర్ ఇచ్చాడు మనకి, మీరు కూడా ప్రవేశించండి రండి అని. అర్థమైందా? కానీ మన పూర్వీకులు అది అందుకోలేకపోవచ్చు. మనం అందుకున్న ఆఫర్ని ప్రవేశించేసాం. వారితో సమాన వారసులం అయిపోయాం. దేవుని పిల్లలు అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలే. క్రీస్తుని నమ్మిన వారందరూ దేవుని పిల్లలే. పరిశుద్ధాత్మ వరం వస్తుంది మనలోకి. అదే ఒకప్పుడైతే అవేమీ లేవు. వాక్యం తెలియదు, దేవుడు తెలియదు. అర్థమైందండి? మరి ఇక్కడ అష్షూరీయులు, వీళ్ళు మోయాబీలు, వీళ్ళందరూ క్రీస్తుని నమ్మితే గనక క్రీస్తు ద్వారా వీళ్ళందరూ దేవుని పిల్లలు అయిపోతారు. ఇకపోతే వాళ్ళని కూడా నేనే చేశాను అంటున్నాడు. ఇక్కడ వచ్చిన అర్థం ఏంటంటే వారు నా చేతుల పని. జగత్తు పునాది వేయబడక ముందేనా భూమి మీదకి వస్తున్న వాళ్ళందరినీ నిర్ణయించుకున్నాడు దేవుడు. ఆదాముకు ముందేనా నిర్ణయించుకున్నాడు. రాబోతున్న పుట్టిన వారందరినీ ముందేనా వీరు పుట్టాలని దేవుడు ముందేనా అనుకున్నాడు. అంటే అందరూ ఆయన చేతి పనేనా? అందరూ ఆయన చేతి పనే. మళ్ళీ ఇంకొక వచనం మనం చదువుకుందాం అండి, సూపర్గా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 2:9. ద్వితీయోపదేశకాండం 2:9 తొందరగా తీసి చదవండి అమ్మా, సమయం తక్కువ ఉంది. అక్కడ ఒక మధ్య నుంచి చదివితే లోతు కుటుంబం, అక్కడ నుండి చదవండి అమ్మా. లోతు సంతానమైన 6 దేశంను స్వాస్థ్యంగా ఇచ్చి తిని. లోతు సంతానానికి 6 దేశంను స్వాస్థ్యంగా ఇచ్చి తిని, ఆస్తిగా ఇచ్చాను 6 అనే దేశాన్ని చెప్తున్నారు. చెప్తూ వారి భూమిలో ఏది మీకు నేను ఇవ్వలేదు, వాళ్ళది మీకు నేను ఇవ్వలేదు, వాళ్ళది మీరు తీసుకోకండి అని చెప్తూ 29 వచనంకి వచ్చేసరికి మోయాబీలు మీరు బాధింపవద్దు అంటాడు. చూడండి,
వాళ్ళు చెడ్డోళ్ళు కదా, శాపగ్రస్తులు కదా, ఎలాగ శాపం అనే ముద్ర ఉంది కాబట్టి నేను బాధ పెట్టేస్తాను అని ఇశ్రాయేలీలైన దేవుని పిల్లలు మా దేవుడు మాకే సొంతం అనుకుని వాళ్ళని బాధ పెట్టకూడదు. అర్థమవుతుందా దేవుని మనసు ఇక్కడ? పాత నిబంధన నుండి దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. అన్ని జనుల విషయంలో ఆయన ఎటువంటి ఒపీనియన్ కలిగి ఉన్నాడో ఉంది, కానీ అన్నిటికీ సమయం కలదు కాబట్టి వారిని చేర్చుకోవడానికి సమయం ఉంది. అలాగని పాత నిబంధనలో వాళ్ళు వదిలేసాడని కదా, వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, వాళ్ళకి రాజ్యాలను ఇచ్చాడు. ఏంటి ఇష్మాయిల్ని ఏమైనా దేవుడు వదిలేశాడా? హాగరికి పుట్టిన ఇష్మాయిల్ దేవుడు వదిలేశాడా? నీ గర్భం నుండి 12 మంది రాజులు వస్తారన్నారు, నువ్వు విస్తరిస్తావన్నారు. హాగర్ ఏడుస్తుంది కదా, హాగర్ ఏడుస్తుందా అరణ్యంలో విడిచిపెట్టేస్తే? మరి దాసి జనాంగం అని చెప్పేసి దేవుడు ఏమైనా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అలాగే మోయాబీలను విడిచిపెట్టాడా? లోతు కుమార్తెలకు పుట్టిన అమ్మోనీయుల్ని కానీ మోయాబీల్ని కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, అక్కడ ఉంటుందండి 2:9 మోయాబీల్ని మీరు బాధింపవద్దు, వారి స్వాస్థ్యాన్ని మీరు తీసుకోవద్దు అంటున్నాడు. యెషయా గ్రంథం ఇందాక చదువుకున్న దాంట్లో 19:25 వారు నా చేతి పని అంటున్నాడు. అన్యజనుల విషయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వారు కూడా నా సంతానమే. కానీ వారు దేవుని తెలుసుకోవడం, క్రీస్తు ద్వారా రావడం అనేది ప్రవేశం ఎప్పుడు జరిగింది? సమరయుల ద్వారా జరిగిందా, కొర్నేలి ద్వారా జరిగిందా? కన్ఫ్యూజ్ అవ్వకండి, వాళ్ళే అన్నిలే కదా అని అనుకొని అది రాసికండి. మొట్టమొదటి అన్ని జనుల ప్రవేశం ఎక్కడ జరిగిందంటే ఎవరి పేరు చెప్పాలి మీరు? కొర్నేలి అని గుడ్డిగా చెప్పండి. అర్థమైందా? ఇక్కడ మరంటే ప్రతి జనములోనూ నీతిగా నడుచుకునే వారిని ఆయన స్వీకరిస్తాడా? ఇదే అపోస్తలుల కార్యాల 10వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. చూడండి 35వ వచనం మనం చూస్తే, ఇదే అధ్యాయం అపోస్తలుల కార్యాల 10వ అధ్యాయం 35 చూడండి. ప్రతి జనములోను ఆయనకి భయపడి నీతిగా నడుచుకొని వాడిని ఆయన ప్రతి జనములోనంటే అందులో అందరూ వస్తారా? అందరూ వస్తారా లేదా? ప్రతి జనములోను ఆయనకి భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరిస్తారా? కొర్నేలి అన్యజనుడేనా? నీతిమంతుడా? దేవునికి భయపడవాడా? దేవుడు అంగీకరించాడా లేదా? పరలోకమందున దేవుడే దూతను పంపించి పేతురు గారు అంతటి అగ్రగణ్యుడిని ఆయన ఇంటికి పంపించాడంటే మీరు ఆలోచించండి. అన్యజనులు దేవుడు ఇష్టపడ్డు. దేవుడు మాకే దేవుడు, ఇశ్రాయేలుకి పొగరేటినట్టే మా దేవుడు మాకే సొంతం, మా తరపున యుద్ధం చేయాలి, ఇంకెవరికి దేవుడు కాదనే ఫీలింగ్లో వాళ్ళు ఉండేవారు. అర్థమైందండి? దేవుడు మరి అవతల వాళ్ళని, శాపగ్రస్తులైన వారిని, అంటే తల్లిదండ్రుల ద్వారా శాపం వచ్చిన వాళ్ళని శిక్ష వేశాడు. అంతే, కొద్ది కాలమే శిక్ష వేశాడు. వాళ్ళకి మార్పు రావాలని, బుద్ధి రావాలని, అంతే. వాళ్ళకి ఏమి ఇవ్వలేదు అని అనుకోకండి. అలాగని దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు వారి మీదకి దండెత్తి వెళ్ళినా దేవుడు ఊరుకున్నాడా? సహోదరుని చంపాడు, ఏదోమీయుల్ని చంపినందుకు దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదండి. ఎలాంటి వారైనా వారి జ్యేష్ఠత్వం పోగొట్టుకునేవండి, వారి పూర్వీకులు పోగొట్టుకునేవండి, కానీ దేవుడు భూమి మీద ఉన్నంతకాలం అని చల్లగా చూస్తూనే ఉన్నాడు. వారు ఒకవేళ మనసులో దేవుణ్ణి, అంటే మనసునందున్న ధర్మశాస్త్రం కదా, అప్పుడు మనసులో దేవుణ్ణి నీతిగా బతికితే ప్రతి జనంలోనూ ఆయన. యోబు గారు లేరా అండి? రాహాబని వేశ్య లేదా? ఎరుకో పట్టణంలో ఎవరికి హెల్ప్ చేసింది? దేవుని పిల్లలైన ఆ వేగుల వారికి, ఇశ్రాయేలీలకి సహాయం చేసినందుకు మరి ఆ దేశాన్ని నాశనం చేసినప్పుడు ఆమె కుటుంబాన్ని కాపాడాడా దేవుడు? రాహాబని వేశ్యని కాపాడాడు. అలాగే మరి అన్ని జాతుల వారు ఎంతో మంది దేవుని నమ్మిన సందర్భాలు కూడా మనకు కనబడతాయి. ఈ సందర్భంలో గుర్తు చేస్తాను. నయమాన్ని మనం చూస్తే ఏం జరుగుతుంది? నయమాన్ గారు దేవుడిని ఏమంటారు? అన్యుడే, సిరియావాడు. ఆయన ఏమంటారు? ఎప్పుడైతే ఆయన కుష్ఠరోగం పోద్ది ఆయన ఏమంటారండి? దేవుడిని ఇశ్రాయేలు దేవుడు తప్ప ఏ దేవుడు లేడని నేను చాటి చెప్తాను అంటారు. మీరు ఆ వచ్చిన తర్వాత చూడండి. ఒక నయమాను స్వస్థత జరగగానే ఆయన ఇశ్రాయేలీల ప్రవక్త దగ్గరికి వచ్చి స్వస్థత పొందగానే ఏమని పొగుడుతున్నారు దేవుణ్ణి? అన్యుడైనప్పటికీ దేవుని తెలుసుకున్నాడా? ఒక షేబా దేశపు రాణి నీ దేవుడే గొప్ప దేవుడు అని వెళ్ళిపోయిందా జ్ఞానం విని? అంటే అన్ని జనులు దేవుడు స్వీకరించలేదా? స్వీకరించాడు అండి. అలాగే దానియేలు కాలంలో కూడా అక్కడ నెబుకద్నెజరు రాజు ఏమంటారు? దానియేలుని మరి సింహ బోనులో వేసినప్పుడు దానియేలు చావకుండా ఉన్నప్పుడు నెబుకద్నెజరు గారు మళ్ళా వచ్చి ఏమంటారు తెలుసా? జీవము గల దేవుడు నిన్ను రక్షించాడు, నా ప్రతిమను మొక్కు అన్నవా అతనే చక్రవర్తే. చివరికి దానియేలు చావకుండా, సింహబోన్లో వేసిన చావకుండా ఉండడం చూసి ఏమని అంటున్నారు? దేవుణ్ణి పొగుడుతున్నారండి. జీవము గల దేవుడు నిన్ను రక్షించాడు, దానియేలు దేవుడు తప్ప ఏ దేవుడు లేడు. చూడండి, ఉన్నాయిలో దానియేలు గ్రంథంలో ఉంటుంది.
అంటే ఒప్పుకున్నారా దేవుడు నిజమైన దేవుడు ఒక్కరే అని? ఒప్పుకున్నారండి. ఏ దేవుడు లేడు, ఇశ్రాయేలు దేవుడే గొప్ప దేవుడు, భూమి మీద ఇంకెవరు లేరని ఆయా అన్య జాతుల వారు ఒప్పుకున్నారు. వాళ్ళ స్త్రీలున్నారు, పురుషులున్నారు. దేవుడు కూడా ఏ తేడా లేదు. ప్రతి జనంలోనూ ఆయనకి భయపడి వారికి, ఆయన పట్ల నీతిగా నడుచుకునే వారికి ఆయన సమీపస్తుడిగా కనబడుతుంది. ఇకపోతే ఇంకో వచనం ఇదే అధ్యాయం ఉంటుంది, దేవుడు పక్షపాతి కాడు. ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి? 34 వచనం అపోస్తలుల కార్యాలు 10:34 ఏం కనబడుతుందండి? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. నిజముగా గ్రహించి ఉన్నాను అంటే ఎప్పుడు గ్రహించారు పేతురు గారు? ఆ దర్శనం ద్వారా కళ్ళు తెరవబడ్డాయి పేతురు గారికి కూడా. ఎందుకంటే వాళ్ళకి అన్ని దేవుడే చెప్పాడండి, దేవుడే చూపిస్తూ వచ్చాడండి. వాళ్ళు దేవుడు ఏం చెప్పారు అదే చేశారు. కాబట్టి పేతురు గారి ద్వారా ఆ రోజు కొర్నేలి గారు మరి ప్రవేశం జరిగింది, అన్ని జనులు ప్రవేశం జరిగింది. అలాగే వారి మీదకి ఏం దిగిందంట? పరిశుద్ధాత్మ. వరాలు వచ్చాయా? వరాలు వచ్చాయి. పరిశుద్ధాత్మ దిగడం వాళ్ళు చూస్తారు. అంటే దేవుడు చూడండి, ఈ యొక్క యూదులైన ఈ పేతురు గారు ఆయనతో వెళ్ళిన సహోదరులు వారిని నిర్ధారించుకోవడానికి దేవుడు అక్కడే కార్యం చేసేస్తాడు. ఇలా చెబుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ వచ్చేస్తుంటదంట. చూడండి ఆ వచనం ఉంటుంది ఇదే అధ్యాయంలో. ఇంకెంతసేపు? 5 minutes ఉందా? 5 minutes ఉందా? చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, వచనం చెప్పమ్మా. 44 వచనం చూడండి. పేతురు ఇంకా ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. ఇంకా మాటలు చెప్పుచుండగానే దిగిపోయినప్పుడు పేతురు గారు ఏమంటున్నారు? ఎన్న వచనమ్మా? 45 చూస్తున్నారా? మళ్ళీ మీకు డౌట్ ఉండిపోకూడదు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబట్టు చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారి భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచుండగా వినిరి. దేవుని కనపరిచారంట. వాళ్ళు అప్పటికప్పుడే మాట్లాడడం చూసారట. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ. సున్నతి పొందిన వారు ఎవరు ఆ కాలానికి? యూదులు, ఇశ్రాయేలీలు. వారందరూ చూశారు. వారందరూ చూస్తుండగా దేవుడు కార్యం చేశాడు. ఎందుకంటే చూడకుండా చేస్తే మిమ్మల్ని ఎవరు రప్పించారు, దేవుడు మాకు చెప్పలేదే అనేస్తారు యూదులు. కాబట్టి అక్కడ అన్యజనుల ప్రవేశం ఎంత గొప్పగా పేతురు గారి ద్వారా జరిగించాడు దేవుడు, మనం చూస్తున్నాం ఇక్కడ మొట్టమొదటిగా. అందుకు పేతురు 47వ వచనం చూడండి. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలరా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించి. ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు, పరిశుద్ధాత్మ దిగిపోయింది. చూడండి, దేవునికి ఇష్టమైతే ఎప్పుడైనా ఇచ్చేస్తాడు. మనమేం ప్రొసీజర్ మాట్లాడతాం కదా, నువ్వు బాప్తిస్మం తీసుకుని కదా సంఘంలోకి రావాలి, అప్పటి వరకు అడుగు పెట్టకూడదు అలా అనొచ్చా? వచ్చి తీసుకోకూడదు ఏంటి, తర్వాత తీసుకోకూడదా అండి? ఇక్కడ చూడండి, దేవుడు ఎంత చక్కగా వారిని రప్పిస్తున్నాడు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. తర్వాత కొన్ని దినములు తమ వద్ద ఉండమని వారు అతన్ని వేడుకోండి. అంటే చివరికి ఎందుకు వచ్చానంటే మధ్యలో ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఇంకా ఉంది, తర్వాత వచ్చిన వారు చెప్తారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని మనుషుడు తినొచ్చు. మరి ఒకప్పుడు తినకూడదు, ఆ విషయం చెప్పి ముగిస్తాను. ఒకప్పుడు అపవిత్రమైన ఉన్నాయి, పవిత్రమైన ఉన్నాయని ఆదికాండంలో మనం చదువుకుంటాం. పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు ఎక్కడుంటుంది? ఆదికాండం ఎన్నో వచనం? సరే, అక్కడ చూడండి. తర్వాత దేవుడు ప్రతిదీ చేసినప్పుడు చివరిలో ఏమనివ్వరండి? ఇది మంచిదిగా దేవుడు చూశాను అని ఉంటుంది. ప్రతి వచనంలో సృష్టి కార్యక్రమం చేసినప్పుడు మంచిదిగా చేసినని చూసి మరలా ఆ పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు ఏంటి, ఎందుకున్నాయి ఇవి అని మనం ఆలోచించగలిగితేనండి, మనం పవిత్రమైనవి అపవిత్రమైనవి మనం దేని బట్టి అన్నామంటే, ఆ కాలానికి ఇశ్రాయేలు కాలానికి మందులు రాలేదు, శాస్త్రం అభివృద్ధి చెందలేదు. తన పిల్లలు ఏదైనా తిని సారగాక చనిపోతారు, రోగాలు వచ్చి చనిపోతారని కొన్ని తినొద్దు అన్నాడు, కొన్ని తినమన్నాడు. ఇందుకే ఏంటి అంటే అండి, ఒక కోడిని మనం తీసుకుంటే అందులో మీరు ఏదో తీసేస్తారు, ఏంటది చేదు కట్టేదో అంటారు, దాన్ని తీసేస్తారు. అది తీయకుండా తిన్నాం అనుకుంటే మనకు రోగమేనా? అపవిత్రమైన తీసేయాలి. అలాగే పాముని తింటారండి చైనీస్, విషంతో పాటు తినేస్తే చచ్చిపోతారా? మరి విషాన్ని తీసేసి
తినొచ్చా? తింటున్నారు, వాళ్ళు బ్రతికే ఉంటున్నారు. ఇకపోతే ఆ అపవిత్రమైనదని మనం అనుకుంటున్నాం, నిషిద్ధమైనదని మనం ఏదైతే అనుకుంటున్నామో కొన్ని మందులకు వాడడానికి కూడా ఉపయోగపడుతుంది. అన్నీ తినదగినవా? కాదు. అన్నీ మంచివే, కానీ అన్నీ తినగలమా? కొన్ని మనకు నచ్చవు. ఇప్పుడు మనం కుక్కను తినం, కొంతమంది తింటారు ఇండోనేషియన్స్. అలాగని మనం తినకూడదు అనకూడదు. ఇప్పుడు కాలానికి అప్పుడు కాలానికి దేవుడు కొన్ని పేర్లు చెప్పేశాడు. ఆ పేర్లన్నీ మీకు ఎక్కడ ఉంటాయంటే నేను చెప్తాను, ఇంటికి చదువుకోండి. లేవికాండం 20 అధ్యాయం 24, 25, 26 వచనాలు లిస్ట్ ఉంటుందండి. లేవికాండం 20 అధ్యాయం 24, 25, 26 వచనాల్లో ఇశ్రాయేలు ఏం తినొచ్చు ఏం తినకూడదు లిస్ట్ ఉంటుంది. అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమైపోద్ది. అలాగే మరొక వచనంలో కూడా దేవుడు లిస్ట్ చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 14 అధ్యాయం 3 నుంచి 20 వరకు మీరు చదివితే మీకు అర్థమైపోద్ది. ఈ లిస్ట్ ఎందుకు చెప్పాడంటే అప్పటికి తన పిల్లలకి ఏం తెలియదు, ఏది పడితే తినేస్తారు. తినమని అన్నాడంటే అన్ని తినేస్తారు, ఏదైనా అవుతుందని. ఎందుకంటే చేపల్లో వాలి కానీ ఇంగిలీకమని ఇంకా పసుపు జల్లని ఏవో ఉంటాయంట. వాటిలో అవి ఎందుకు తినరు అంటే చాలా స్మూత్గా ఉంటుందట దాని యొక్క మాంసం, చాలా టేస్ట్ అంట. కానీ ఎందుకు తినరు అంటే కాళ్ళు చేతులు పడిపోతాయి, జ్వరం వస్తుంది అండి, కొవ్వు ఎక్కువ ఉంటుందట అందులో. ఆ కొవ్వు మనం తింటే అరగదట కొంతమందికి, కాళ్ళు చేతులు పడిపోవడం, ఒళ్ళు నొప్పులు రావడం, అందుకు తినరండి. మరి ఇవన్నీ ఇశ్రాయేలుకి తెలుసా? ఆ కాలానికి తెలియదు కాబట్టి, అది సంచారంలో ఉన్నారు కాబట్టి దేవుడు వద్దని చెప్పాడు. అలాగే అపవిత్రమైనవి అంటే అందులో అన్ని ఉపయోగకరమైనవేనండి. భూమిని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని అండి, జంతువులు ఇన్ని రకాలు, ఇన్ని పురుగులు, ఇన్ని అవసరమానమని ఒకసారి నేను అనుకున్నాను. ఇప్పుడు డాడీ గారు చెప్పారు ఎందుకున్నాయి ఇవన్నీ అంటే, మనం తినలేనివి కూడా ఉన్నాయి కదా. ఎందుకున్నాయి అంటే బ్యాలెన్స్ చేయడానికి, సమతుల్యత దెబ్బతినకుండా ఇవి ఇన్ని ఉండాలి, ఇవి ఇన్ని ఉండాలి, ఇవి ఇన్ని ఉండాలని దేవుడు నిర్ణయించాడు. భూమి తిరుగుతుందా? బరువు సరిపోలా? వంకాయలు కొన్నప్పుడు మనకేం చేస్తాడు షాపోడు? ఇటువైపు తూకం వేస్తాడా? గుండు 500, 1000 వేస్తాడా? పావు కేజీ అంటే, అర కేజీ అంటే. మరి తోగాల సరిగా? భూమి మీద మనుషులు తక్కువ బరువు ఉన్నారని భూమి వాలిపోయి తిరిగేస్తుంటుంది, అప్పుడు పేలిపోద్ది భూమి. ఇవన్నీ జరగకుండా మనం మనుషులు తక్కువ కాబట్టి దేవుడు ఏం చేశాడు, మనకు ఆహారం కోసం, మనకు మందుల కోసం దేవుడు అపవిత్ర జంతువులు పవిత్ర జంతువులు చేయడం జరిగింది. అలాగే మనల్ని పరీక్షించడానికి అపవాదం ఉండాలా? చెడు ఉండాలా? చెడుకి జనకుడు, అబద్ధానికి జనకుడు ఉండాలా? ఉండకూడదా? ఉండాలని దేవుడే రిలీజ్ చేశాడండి. అందుకే తినమన్నాడు కదా అని అన్ని ప్రార్థన చేసుకుని తినేయొచ్చండి అని చెప్పి మీరు పాచిపోయింది జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినేసారనుకోండి, రోగమేనా? రోగమే. కాబట్టి దేవుడు పవిత్రం అన్నాడు కదా, అన్నీ తినేయకూడదు. అలాగని అపవిత్రమైనది ఏదీ లేదు. దేవుడు చేసినవన్నీ మంచి. మనకి ఇష్టం ఉండదు కాబట్టి మనం కొన్ని తింటాం, వారికి ఇష్టం కాబట్టి మనం తినలేని వాళ్ళు తింటారు. అర్థమైందండి? ఇకపోతే కొన్ని తింటే మనకు పడదు కాబట్టి మనం తినడం మానేయడమే మంచిది. ఇకపోతే దేవుడు పవిత్రం అన్న తర్వాత మనం అపవిత్రం అని అనకూడదు. అలాగే మనుషుల విషయంకి వచ్చేసరికి దేవుడు అన్ని జనులు చేర్చుకుంటానన్నప్పుడు చేర్చుకోనని పేతురు గారు అనకూడదు. తినడం అంటే అర్థం ఏంటంటే వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పుము, వారిని కూడా నేను స్వీకరిస్తున్నాను అని చెప్తూ ఆ యొక్క అధ్యాయం అంతా మళ్ళా ఈ యొక్క విషయాలన్నీ వ్రాయబడి ఉంటాయండి. ఇంకా ఏమైనా ఉండిపోతే నా తర్వాత వచ్చిన వారు చెప్తారు. ఒకవేళ అర్థం కాకపోతే అడగండి, మీకు ఏదైనా అర్థం కాకపోతే డౌట్ వచ్చినా. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.